హలో అండి, వెల్కమ్ టు ishmnau వండర్స్. ఎలా ఉన్నారు అందరూ? ishmnau వండర్స్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చిల్లీ టమాటో చట్నీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. నేను పెద్ద సైజ్ 4 టమాటాలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 50 గ్రాముల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందామండి. చూడండి, ఈ మిశ్రమం అంతా మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మరి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుందండి. ఈ టైంలో నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా వేసి ఉడికించుకుందామండి. అడుగంటకుండా ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో. యువర్ లైక్స్ అండ్ షేర్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుందామండి. ఈ చట్నీ దోశ, వడ, ఇడ్లీకి చాలా బాగుంటుందండి. ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చట్నీలోకి పోపు ప్రిపేర్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి పోపును ప్రిపేర్ చేసుకుందామండి. టమాటా చట్నీలోకి పోపు ప్రిపేర్ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన టమాటా చిల్లీ చట్నీ రెడీ అయిందండి. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.